హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాల కాలం పాటు తాత్కాలిక పద్ధతిలో రోజువారీ వేతన ప్రాతిపదికన పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి వేలాది ఉద్యోగుల గౌరవనీయ సుప్ ఉద్యోగులకు గౌరవనీయ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక మరియు సంచలనాత్మక తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు ద్వారా పెన్షనర్లందరికీ అద్భుతమైన శుభవార్తనైతే అందిస్తూ వారి ప్రాథమిక హక్కును కాపాడటంలో న్యాయస్థానం తన కీలక పాత్రను మరోసారి చాటి చెప్పింది. ప్రభుత్వాలనేవి కేవలం లాభోపేక్షతో నడిచే వ్యాపారాల సంస్థలు కాదు అని, అవి సమాజానికి ఒక ఆదర్శ యజమాని అంటే మోడల్ ఎంప్లాయర్ ఆర్ ఐడియల్ ఎంప్లాయర్‌గా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా మరియు కఠినంగా ఆదేశించింది. అంటే ఒక ప్రైవేటు సంస్థ తన లాభాల కోసం ఉద్యోగులను వాడుకొని వదిలేసినట్టుగా ప్రభుత్వం చేయకూడదని, తన కింద పనిచేసే ప్రతి వ్యక్తి పట్ల కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి కోర్టు వివరించింది. ముఖ్యంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధుల్లో ఉండి అదే రకమైన కఠినమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి తాత్కాలిక అంటే టెంపరరీ రోజువారీ వేతనం డైలీ వేజ్ ఉద్యోగులను కూడా రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఆర్థిక భరోసా లేకుండా గాలికొదిలేయడం అత్యంత అన్యాయమని కోర్టు పేర్కొంది. సర్వీస్‌లో ఉన్నప్పుడు వారి శ్రమను పూర్తిగా దోచుకుని వృద్ధాప్యంలో వారు పని చేయలేని స్థితి చేరుకున్నప్పుడు వారిని అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు అని జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ అగస్టిన్ మార్చ్ లతో కూడినటువంటి ధర్మాసనం తన తీర్పులో అత్యంత వివరంగా వెల్లడించింది. ఒక వ్యక్తి తన యవ్వనాన్ని, కష్టాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేసినప్పుడు ఆ వ్యక్తికి గౌరవప్రదమైన ముగింపు ఇవ్వడం ప్రభుత్వం యొక్క కనీస ధర్మం అని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుకు బలమైన పునాదిగా మనం భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్‌ను న్యాయస్థానం ప్రధానంగా అయితే ప్రస్తావించింది ఇక్కడ. సో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 అండ్ 43 ప్రకారంగా ప్రతి పౌరుడికి, ముఖ్యంగా సమాజం కోసం శ్రమించే కార్మికులకు మరియు పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు కల్పించాల్సిన కనీస బాధ్యత కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇది ఆర్టికల్ 43 ప్రత్యేకంగా కార్మికుల లివింగ్ వేజ్ మరియు మంచి పని పరిస్థితులను కల్పించాలని చెప్పేసి చెబుతుంది. సో, పని పరిస్థితులు బాగుండాలని చెప్పేసి చెప్తుంది. ఒక వ్యక్తి తన జీవితాంతం ప్రభుత్వానికి నమ్మకంగా సేవలందించినప్పుడు అతని ముసలితనంలో ఆర్థికంగా అండగా నిలవాల్సిన సామాజిక మరియు నైతిక బాధ్యతను ప్రభుత్వం ఏ సాకుతోనూ విస్మరించకూడదని కోర్టు హెచ్చరించింది. అయితే పెన్షన్ అనేది ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాలతో పడేసే భిక్ష కాదు అని, అది ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీస్ కాలంలో కష్టపడి సంపాదించుకున్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. పెన్షన్ అనేది వాయిదా వేయబడిన వేతనం వంటిదని, దాన్ని నిలిపివేయడం అనంటే ఆ వ్యక్తి యొక్క జీవించే హక్కును కాలరాయటమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. సో, మరొక అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, పెన్షనర్లకు అందాల్సినటువంటి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తే, ఆ యొక్క జాప్యానికి పరిహారంగా ఏడాదికి 6% వార్షిక వడ్డీని జతచేసి చెల్లించాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. ఈ యొక్క నిర్ణయం ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని విపరీతంగా అయితే పెంచుతుంది. ఇకపై
అధి అధికారుల అధికారులు ఎవరైనా అలసత్వం అంటే ఆలస్యం ప్రదర్శించి పెన్షన్ పత్రాలను నెలల తరబడి పెండింగ్‌లో పెడితే ప్రభుత్వ ఖజానాపై 6% వడ్డీ భారం పడుతుంది. తద్వారా అధికారులపై ఒత్తిడి పెరుగుతుంది. కేవలం తాత్కాలిక ఉద్యోగి అనే ఒక ముద్ర వేసి వారికి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి మరియు సమానత్వ సూత్రానికి పూర్తిగా విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. సో, ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో 10-20 20 ఏళ్ళు తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు క్యాజువల్ ఉద్యోగులకు ఒక పెద్ద భరోసాగా మరియు కొండంత అండగా అయితే నిలిచింది. ప్రభుత్వాలు తమ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా కాకుండా ఒక తండ్రిలాగా లేదా ఆదర్శవంతమైన యజమానిలా వ్యవహరించాలని, వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఉదారంగా ఉండాలని కోర్టు అయితే హితవు పలికింది. సో, మొత్తానికైతే సమానత్వపు హక్కులు అండి. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి టెంపరరీ ఐ మీన్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్, అలాగే డైలీ వేజ్, రోజువారీ వేతనం ఉద్యోగులకు కూడా పెన్షన్ పొందే హక్కైతే ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం అంటే ఆదర్శ యజమాని. ప్రభుత్వాలు లాభాల కోసం కాకుండా ఉద్యోగుల సంక్షేమం చూసే మోడల్ ఎంప్లాయర్‌గా ఉండాలి. 6% వడ్డీ అమలు. పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం జరిగితే ప్రభుత్వం సదరు వ్యక్తికి 6% వడ్డీతో సహా కలిపి ఆ బకాయిలన్నిటిని చెల్లించాలి. రాజ్యాంగ రక్షణ ఆర్టికల్ 38, 39 అండ్ 43 ప్రకారంగా గౌరవప్రదమైన జీవనం గడపడం ప్రతి ఒక్క పెన్షనర్ యొక్క హక్కు. శ్రమ దోపిడీకి ముగింపు. ఏండ్ల తరబడి సేవలు చేయించుకొని రిటైర్మెంట్ తర్వాత ఖాళీ చేతులతో పంపించే పద్ధతిని కోర్టు అయితే తప్పుపట్టింది. పెన్షన్ అంటే హక్కు. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది ఉద్యోగి కష్టార్జితమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో, మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క సంచలన తీర్పు తాత్కాలిక మరియు రోజువారీ వేతన ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. ప్రభుత్వాలు ఆదర్శ యజమానులుగా ఉంటూ సుదీర్ఘకాలంగా సేవ చేసినటువంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని అయితే కోర్టు ఆదేశించింది. సో, పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం జరిగితే గనక 6% వడ్డీతో చెల్లించాలనే నిబంధనను పెన్షనర్లకు ఆర్థిక రక్షణ అనేది ఇస్తుంది. ఈ యొక్క తీర్పు ద్వారా సమాన పనికి సమాన భరోసా అనేటటువంటి సూత్రం మరియు మరింత బలోపేతమైతే అయ్యింది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.